నైనా 5వ భాగం. 4వ భాగంలో నైనా రాహుల్ని భావన అనే తమ సంస్థలో సభ్యుడిగా చేరుస్తుంది. వారు మురికివాడకి వెళ్ళినప్పుడు సుశీల అనే యువతిని భర్త తాగి సజీవ దహనం చేయబోతే రాహుల్ కాపాడుతాడు. ఆ క్రమంలో రాహుల్ దగ్గర రివాల్వర్ చూసి అనుమానిస్తుంది. రాహుల్ని సభ్యుడిగా చేర్చి తప్పు చేశానని అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది నైనా. కథ కొనసాగుతుంది. రోజు నైనా బెడ్ ఎక్కగానే తన ఒడిలోకి లాక్కునే నిద్రాదేవి ఈరోజు ఆమెకు దూరంగా ఉండిపోయింది. రాత్రి 12 అయినా ఆమె బెడ్ మీద అసౌకర్యంగా కదలసాగింది. రాహుల్ గురించిన ఆలోచనలు ఆమెని విడవడం లేదు. అతడిలో మరో రూపం చూసినట్టుగా అయింది ఈరోజు. జనజీవనంలో సామాన్యంగా కలిసిపోయే మనిషిలా కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిలా, ఈ మనుష్యుల మీద వ్యవస్థ మీద సదభిప్రాయం లేనివాడిలా కనిపించాడు. అతడి మాటలు ఎంత తీవ్రంగా ఉన్నాయి. కన్నుకి కన్ను పన్నుకి పన్ను అట. అదే అమలయ్యేటట్టయితే ప్రపంచం ఎంత హింసాత్మకమైపోతుంది. వీడి తల నరికాడని వాడు, వాడి తల నరికాడని ఇంకొకడు. అప్పుడు శరీరాల మీద తలలుండవు. అంతా రక్తపూరితం. ప్రపంచం ఒక మహా శ్మశానం అవుతుంది. ఇంకేం మిగలదు. అతడు జేబులో రివాల్వర్ ఎందుకు పెట్టుకుని తిరుగుతున్నాడు? ప్రాణరక్షణక, ప్రాణభక్షణక? రెంటిలో ఏదైనా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే. అలాంటి వాడిని దగ్గరికి చేరనివ్వడం, స్నేహం చేయడం సమస్యలు కొని తెచ్చుకోవడమే అవుతుంది. అతడిని దూరంగా ఉంచడమే క్షేమకరం. కానీ ప్రాణానికి తెగించే సాహసం కూడా తక్కువ ఉన్నట్టు లేదు. అంతమంది జనం గుమిగూడి సుశీల ఆర్తనాదాలు వింటూ ఏమీ చేయలేకపోయారు. అతడు మాత్రం అదురు బెదురు లేకుండా దూసుకుపోయాడు. బట్టలిప్పేసిన అతడి అర్ధనగ్న శరీరం కొందరు ఆడవాళ్లు కళ్లల్లో కాంక్షని ఎలా రేకెత్తించిందో తన దృష్టిని దాటిపోలేదు. బట్టల్లో మామూలుగా కనిపించే అతడి శరీరం బట్టలు తీయగానే తన బాడీ బిల్డప్ని ప్రదర్శించినట్టుగా అయింది. ఉక్కులా ఉబ్బిన కండరాలు, పొంగిన నరాలు అతడి మగసిరిని ప్రదర్శించాయి. ఆ శరీరంలో సౌందర్యం కంటే కాఠిన్యమే ఎక్కువేమో అనిపించేలా ఉన్నాడు. నిద్రపట్టని ఆ రాత్రి నైనా కళ్ళ ముందు అతడి అర్ధనగ్న దేహం మాటిమాటికి తన బాడీ బిల్డప్ను ప్రదర్శిస్తుంటే తన ఒంటి మీద వాలుతున్న ఈగనో దోమనో దూరంగా పారదోలుతున్నట్టుగా మనసు నుండి తోసేయసాగింది. ఆమె తోసిన కొద్దీ అతడు రెట్టించిన ఉత్సాహంతో ఆమె ముందుకొస్తున్నాడు. ఇంకా మొగ్గగానే ఉన్న ఆమె 25 ఏళ్ల పరువాన్ని రేకులు విప్పుతున్నాడు. ఎక్కడో సుదూర తీరాల్లో బయలుదేరి వెదురు పొదలని మొగలి పొదలని దాటుకుంటూ వస్తున్నట్టుగా ఓ వలపు పాట ఆమెను చుట్టుముడుతూ తుమ్మెదలా ఆమె చెవిలో రొద పెడుతూ ఉంది. కలవరంతో ముఖం అరచేత్తో రుద్దుకోసాగింది నైనా. తనలో రేగుతున్న అలజడికి ఆశ్చర్యపోతోందామె. ఇదేమిటి? హింసని ప్రేరేపించే అతడి ప్రవృత్తి చూస్తే అసహ్యం, ప్రాణాలకి తెగించే అతడి సాహసాన్ని చూస్తే ఇష్టం. ఒక మనిషి పట్ల పరస్పర విరుద్ధమైన భావాలు ఒకేసారి కలగడం సాధ్యమా? ధర్మచింతన గల ఒక బీద బ్రాహ్మడి కొడుకునని చెప్పాడు. అంతకు మించిన వివరాలు తెలియవు. అతడి ప్రొఫెషన్ ఏమిటో చెప్పలేదు. తెలుసుకోవాలనే కుతూహలం ప్రదర్శించవద్దన్నాడు. అంటే తెలుసుకోకూడని విషయమేదో ఉంది. జేబులో రివాల్వర్ పెట్టుకుని తిరుగుతున్నాడంటే అతడి ప్రాణం రిస్క్లో ఉన్నట్టే లెక్క. ఆ రిస్క్ ఎవరికి ఉంటుంది? పోలీస్ ఆఫీసర్లకి, రౌడీ షీటర్లకి. అతడు మఫ్టీలో తిరుగుతున్న పోలీస్ ఆఫీసర్ అయినా అయి ఉండాలి. లేకపోతే మంచితనం ముసుగు వేసుకొని మనుషుల్ని మాయ చేసే రౌడీ షీటర్ అయినా అయి ఉండాలి. అతడు ఎవరైనా సరే అతడికి దూరంగా ఉంచాలి. వరుసగా 10 మంది దాకా ఉన్న రౌడీ షీటర్ల లైన్ ముందుగా నెమ్మదిగా నడుస్తూ అన్నాడు ఎస్ఐ మోహన్ కుమార్. ఈ 10 మందిలో సత్యప్రసాద్ని హత్య చేయగా మీరు చూసిన హంతకుడున్నాడేమో గుర్తించండి మిస్ నైనా. 10 మందిలో మధ్య నిలబడి నిర్లక్ష్యంగా చూస్తున్న సాయిని టక్కున గుర్తించింది నైనా. ఇతడే ఆ రోజు సత్యప్రసాద్ గారిని చాకుతో పొడిచి చంపింది. ఇతడిని ఒక్కసారి కాదు 3 సార్లు చూశాను. హత్య జరగడం నేను చూశానని పోలీసులకి చెప్పడం వల్ల పోలీసుల ముందు సాక్ష్యం చెబుతావా అంటూ ఆశ్రమం దగ్గరకు వచ్చి బెదిరించాడు. నేను అతడి మాటను లక్ష్య పెట్టకపోవడంతో మరోసారి రోడ్డు మీద అటకాయించి కారులోకి లాగబోయాడు తన అనుచరులతో వచ్చి. అంటే మిమ్మల్ని కిడ్నాప్ చేయబోయాడా? అవును, మిమ్మల్ని కిడ్నాప్ చేయబోయాడు అన్నదానికి సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇతడు మరికొందరు నడి రోడ్డు మీద కారాపి నన్ను అందులోకి లాగబోతుంటే దారిన పోతున్న ఒక ఆయన ధైర్యంతో ముందుకొచ్చి నన్ను రక్షించాడు. అతడెవరు? ఎక్కడుంటాడో మీకు తెలుసా? ఎక్కడుంటాడో తెలియదు కానీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. సాక్ష్యం చెప్పడానికి అతడు రాగలడా? పోలీసుల ముందు సాక్ష్యం చెప్పే ధైర్యం ఉందా? సాక్ష్యం మాటకొస్తే మృత్యువుని కూడా ఎదుర్కొనే ధైర్యం ఉంది అతడికి. ఆహా, మీకు బాగా పరిచయం ఉన్నవాడన్నమాట. అంతకుముందే తెలుసా అతడు? అంతకుముందు అతడెవరో తెలియదు. ఆ సంఘటన తర్వాతే అతడు పరిచయం అయ్యాడు.
అతడు మిమ్మల్ని కిడ్నాప్ చేయబోయాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇద్దామనుకున్నాను, కానీ వీలవ్వలేదు. బహుశా అతడిని చూసి భయపడి ఉంటారు, అవునా? నాన్సెన్స్, నాకేం భయం? అతడికి నేను భయపడేదాన్నైతే హంతకుడిని నేను చూశానని, అతడిని మళ్ళీ చూస్తే నేను గుర్తిస్తానని పోలీసులతో చెప్పేదాన్నే కాదు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? స్టూడెంటా? పీజీ చేశాను. ఏ సబ్జెక్ట్? నిజంగా మీకు ఈ వివరాలన్నీ అవసరమా? కటువగా అడిగింది నాయనా. సాక్షి వివరాలు తెలిసి ఉంటే మంచిదని, మీరు ఎలాంటి వారో తెలియాలి కదా. అపార్థం చేసుకోకండి, కానీ దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు మిస్. అది వృత్తిగా పెట్టుకుని డబ్బులు సంపాదించే వాళ్ళని నేను ఎరుగుదును. నేను మీకు దొంగ సాక్ష్యం చెప్పి డబ్బులు సంపాదించే మనిషిలా కనిపిస్తున్నానా? అరికాలి మంట నెత్తికెక్కినట్లుగా అయింది నాయనాకి. అసలు నేరస్తుల్ని వదిలేసి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళనే జైల్లో పెట్టేటట్టున్నారే. పోలీసు వాళ్ళం ఎవరిని వెంటనే నమ్మకపోవడం మా వృత్తి మాకు నేర్పుతుంది. అంతేగాని నిర్దోషులను తీసుకుపోయి జైల్లో పడేసే అవసరం మాకేముంటుంది? పోలీసుల మీద మీకంత దురభిప్రాయం ఏర్పడడానికి ఏదైనా కారణం ఉందా? హంతకుడిని నేను గుర్తించాక కూడా అతడిని ఏం ప్రశ్నించకుండా నన్ను ప్రశ్నిస్తున్నారంటే మీ చిత్తశుద్ధిని నేను శంకిస్తే తప్పేముంది? ముఖం గంటు పెట్టుకున్నాడు ఎస్ఐ. హంతకుడిని మీరు గుర్తించాక అతడిని ప్రశ్నించకుండా ఎలా ఉంటాం? ఊరికే ప్రశ్నించడం కాదు, బొక్కలో వేసి తాటవలిచి మరీ ప్రశ్నిస్తాం. డోంట్ వరీ, మీ శ్రమ వృధా పోదు. దోషికి శిక్ష తప్పకుండా పడుతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం ఆగండి. మీరు మళ్ళీ ఒకసారి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. అలాగే చెప్తాను. చెరచరా బయటికి వచ్చింది నాయనా. ఆమె కోపం ఇంకా తగ్గలేదు. వరండా మెట్లు దిగుతుంటే వడివడిగా వచ్చిన సాయి చటుక్కున వంగి నైనా పాదాలు తాకినట్టుగా తాకి కళ్ళకద్దుకున్నాడు. నవ్వుతూ అన్నాడు, నాకు శిక్ష వేయించాలని శానా కష్టపడుతున్నావు వదినమ్మా. నన్ను గుర్తుపట్టడం, కోర్టులో సాక్ష్యం చెప్పడం, ఇదంతా ఒక ఫార్స్గా నడిచిపోతుంది. లాభం లేదు. ఇక్కడంతా మనోళ్లే. వచ్చినంత వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరైనా బుల్లెమ్మ చెల్లమ్మ అంటారు కానీ ఇతడేమిటి వదినమ్మ అంటున్నాడు? ఇదేం వరస? మరదల పిల్ల అన్నందుకు సంతోషించాలేమో. ఆ ఎస్ఐ గాడు వీడు తనని ఎలా ఫూల్ని చేసింది చెప్పుకుని నవ్వుకుంటారేమో. రగిలిపోయింది నాయనాకు. లోపలికి వెళ్ళి ఆ ఎస్ఐ గాడి చెంపలు వాయించాలనిపించింది. ఆ హంతకుడు తన కాళ్ళు తాకి కళ్ళకద్దుకోవడం, వదినమ్మ అని పిలవడం, అదంతా ఏమిటో అర్థం కాలేదు. వాడు నోటికొచ్చిందేదో వాగినట్టున్నాడు. అర్థమేమిటని జుట్టు పిక్కోవడం అనవసరమేమో. రాహుల్ ఈ పోలీసు వాళ్ళ గురించి సరిగ్గానే చెప్పాడేమో. సాయి లాంటి మహారాజ పోషకులుండగా వీళ్ళు కోట్లకు పడగెత్తుతున్నారంటే ఆశ్చర్యమేముంది? ఆ రోజు భావన మీటింగ్లో సుశీల గురించే చర్చ నడుస్తోంది. సుశీల చచ్చినా పీడా పోయేది, బ్రతికి ఎంత పనిచేసిందో చూసారా అంటూ మొదలుపెట్టింది కళ్యాణీరావు. ఆమె అంతకుముందే హాస్పిటల్కి వెళ్ళొచ్చింది. ఏం జరిగింది మేడం? నైనా అడిగింది. పోలీసులు నీ భర్త నిన్ను కాల్చాడా అని అడిగితే నా భర్త నన్ను కాల్చలేదు, ప్రమాదవశాత్తు చీరంటుకుంది అని చెప్పిందట. అరే నిజమా? తనని చంపబోయిన వాడిని కనికరించేంత గొప్ప మనసా సుశీలది? గొప్ప మనసా పాడా? అత్త మామ ఆడపడుచులు ఆమె మంచం దగ్గర కూర్చుని బాగా బ్రెయిన్ వాష్ చేశారట. పోలీసులు వాడిని పట్టుకుపోయి జైల్లో వేస్తే నీకేం లాభం? నిన్ను సాకేదెవరు? నీ మంచి చెడ్డలు చూసేదెవరు? వాడు మారాడు, ఇప్పటి నుండి నిన్ను మంచిగా చూసుకుంటానని ప్రమాణం చేసి చెప్తున్నాడు అంటూ ఒకటే నచ్చ చెప్పారట. సుశీల పుట్టింటి వాళ్ళు చాలా బీదవాళ్ళట. వాళ్ళు ఈమెను ఆదుకునే స్థితిలో లేరు. అది వచ్చిన చిక్కు. అటు పుట్టింటికి భారమై ఇటు అత్తింటికి దూరమైతే నన్నెవరు ఆదుకుంటారు అంటూ ఏడ్చింది. నాకైతే సుశీల చెంపలు వాయగొట్టాలనిపించింది. ఈ ఆడవాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారా అనిపించింది. చాలా వరకు బర్నింగ్ కేసుల్లో జరిగేది ఇదే. ముఖ్యంగా పిల్లలున్న తల్లులు పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని భర్తని సేవ్ చేసిపోతుంటారు. అది అజ్ఞానం అనడానికి వీల్లేదు, పరిస్థితుల ప్రభావం అంది కనకమణి. భార్యని కాటికి పంపిన కసాయి మనిషికి కన్న మమకారం, కన్న పిల్లలు అని ఉంటుందా? అది అజ్ఞానం కాక మరేమిటి అంది కళ్యాణిరావు. ఎంతసేపు ఒకరి మీద ఆధారపడే మనస్తత్వం నుండి ఈ ఆడవాళ్లు బయటపడనంత వరకు ఈ దుస్థితి తప్పదు. ముఖ్యంగా వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకపోవడం, చదువు లేకపోవడం ఒక శాపంగా పరిణమిస్తోంది. మురికివాడల్లోని స్త్రీలని ఈ విషయంలో ఎడ్యుకేట్ చేయడం మన మొదటి కర్తవ్యం. రాత్రి వేళల్లో వయోజన విద్య, అనియత విద్య అని మొదలుపెట్టాం కానీ మనం పట్టుమని 10 మందికి కూడా చదువు నేర్పలేకపోయాం అంది నైనా. ఆడదాని దుస్థితికి కేవలం చదువు లేకపోవడం ఒక్కటే కారణమంటే నేను ఒప్పుకోను. సంవత్సరం క్రితం గుర్తుందా? డాక్టర్ మహేష్ భార్య ఒళ్ళు కాలి చనిపోయింది. చచ్చిపోతూ పొరపాటున చీరకు స్టవ్ అంటుకుందని పోలీసులకు చెప్పింది. కానీ ఆమె మీద అనుమానంతో ఆమె భర్తే కాల్చి చంపాడని లోకం కోడై కూసింది. స్త్రీవాదులు కొందరు ఆమెను కలిసి అతడికి ఉరిశిక్ష వేయిస్తాం,
యథార్థంగా జరిగిందేమిటో పోలీసులకు చెప్పు అంటూ ఎంత ప్రోద్బలం చేసినా ఆమె ఒప్పుకోలేదు. నా భర్త హంతకుడై జైల్లో కూర్చుంటే నా పిల్లల్ని ఎవరు చూస్తారు అందట. ఆమె చదువుకోలేదా? లెక్చరర్గా జాబ్ చేస్తూ భర్త వద్దంటే జాబ్ మానేసింది. పురుషాధిక్య సమాజంలో ఆడది చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా మగవాళ్ళకి అణిగిమణిగి ఉండక తప్పడం లేదు అంది కళ్యాణిరావు. ఎందుకు పడి ఉండాలి మేడం? ఈ పురుషాధిక్యతని ప్రశ్నించడం ధిక్కరించడం నేర్చుకుంటే ఈ మగవాళ్ళు ఎక్కడుంటారు? మన మీద పెత్తనం ఎందుకు చెలాయిస్తారు? ఇదంతా మన బలహీనత కానీ వాళ్ళ గొప్పదనం కాదు. ఈ బలహీనత పోగొట్టగలిగితే నైనా ఆవేశం చూసి నవ్వింది కళ్యాణిరావు. సమాజము సాంప్రదాయాలు ఆడదానికి శృంఖలాలవుతున్నాయి నాయనా. ఆ శృంఖలాల్ని తెగ్గొట్టుకోవాలని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలని ఉన్నా ఆ పని చేయలేరు ఆడవాళ్ళు. ఎందుకంటే ఈ సమాజం బరితెగిన ఆడది అన్న బిరుదిస్తుందని భయం. నైనా ఆశ్చర్యంగా అడిగింది. సమాజం ఏదో అంటుందన్న భయంతో తన స్వేచ్ఛని ఇష్టాన్ని వదులుకుంటారా ఎవరైనా? సమాజాన్ని శత్రువుగా మార్చుకొని మనిషి బ్రతకడం కష్టం, స్త్రీ బ్రతకడం మరీ కష్టం. అందుకే రాజ్యాంగం ఎన్నో హక్కులు తనకిచ్చినా ఉపయోగించుకోలేకపోతోంది. కుటుంబం, కుటుంబ గౌరవం, అభిమానాలు, ఆత్మీయతలు, ఎన్నో శృంఖలాలు తనకు తానుగా తగిలించుకొని బందీగా మారిపోతుంది స్త్రీ. ఇందుకు విద్యావంతురాలు, ఉద్యోగస్తురాలు అన్న మినహాయింపు లేదు. శృంఖలాలు తనకు తానుగా తగిలించుకొని స్త్రీ బందీగా బానిసగా బ్రతకడం మీరు సమర్థిస్తారా మేడం? నైనా స్వరంలో తీవ్రత చోటు చేసుకుంది. సమర్థించను, కానీ ఏమిటి లాభం? నూటికి ఒకరిద్దరు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారేమో కానీ మిగతా ఆడవాళ్ల మాట? వాళ్ళంతా ఎవరి మీద ఒకరి మీద పడి బతికేస్తుంటే స్త్రీజాతి బానిస కాక ఏమవుతుంది? చదువుకున్న వాళ్ళు వాళ్ళకి భిన్నంగా ప్రత్యేకంగా నడవాలన్నా వీలు కాదు. తండ్రి, భర్త, కొడుకు వాళ్ళ ఆమోదముద్ర లేనిదే సంపాదనా పరురాలైన స్త్రీ కూడా స్వతంత్రించలేకపోతోంది. స్వతంత్రించిందే అనుకో, వార్ ప్రకటించినట్టే. యుద్ధం చేస్తూ అదే అభ్యుదయం అనుకుంటూ సాగిపోయే మహిళలు ఒకరో ఇద్దరో లేకపోలేదు. వాళ్ల ధైర్యానికి నా శతకోటి వందనాలు. మీరు యుద్ధాన్ని సమర్థిస్తారా? అందరూ నడిచిన దారిన నడుస్తూ బానిసగా బ్రతికే స్త్రీని సమర్థిస్తారా? నన్ను తిరోగామి అంటావో పురోగామి అంటావో తెలీదు కానీ అనివార్యమైనప్పుడు మాత్రమే యుద్ధ ప్రకటన చేయడం మంచిదంటాను. చిన్నవాటికి చితకవాటికి హక్కుల పేరుతో రాద్ధాంతం చేసి వీధిన పడడం, సంసారాలు చెడగొట్టుకోవడం నేను సమర్థించనుగాక సమర్థించను. పిల్లలుంటారు, వాళ్ళ భవిష్యత్తు చూడాలి. తల్లిదండ్రులుంటారు, వారి గౌరవం చూడాలి. ఆవేశంగా అడ్డు తగిలింది నైనా. ఏం అవన్నీ చూడాల్సిన బాధ్యత మగాడికి మాత్రం లేదా? ఆడదానికి మాత్రమే ఎందుకు ఉండాలి? స్త్రీకి ప్రకృతి విధించిన సరిహద్దులు కొన్ని ఉన్నాయి నాయనా. వాటిని అతిక్రమించడం సాధ్యం కాదు. అతిక్రమించాలంటే అబాసుపాలు కాక తప్పదు. మగాడితో పడుకుంటే ఆడదానికి కడుపొస్తుంది కానీ మగాడికి రాదు. ఆ చేదు నిజం నువ్వు గుర్తించాలి. అదేదో పెద్ద జోక్లా అక్కడున్న వాళ్ళంతా నవ్వారు కానీ నైనా మాత్రం నవ్వలేదు. ఆడామగ కలయికలో ఆడదానికి కడుపొస్తుంది, మగాడికి రాదు. అయితే ఏం? అందుకోసం ఆమె అతడికి బానిసగా బ్రతకాలా? ఆమెకి కడుపొస్తే ఆమె తల్లవుతుంది. అందుకు కారణమైన వాడు తండ్రి అవుతాడు. 9 నెలలు మోసే అదనపు బాధ్యత తప్ప అంతా సరిసమానమే కదా. పిల్లల కోసం, సంసారం కోసం స్త్రీ బానిస కావడం ఎందుకు? బానిస అని కించపరచుకోవడం ఎందుకు? రాజీ పడడం, సహనంతో మెలగడం అనుకోవచ్చు కదా. అదే మగవాడికి అక్కర్లేనివి ఆడదానికే ఎందుకు? మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత ఆడవాళ్ల మీదుందని కొందరు చాదస్తపు బామ్మలు, కొందరు మగాళ్ళు అనడం వింటుంటే నాకెంత కోపం వస్తుందో చెప్పలేను. మగాడు సిగరెట్లు తాగొచ్చు, సారా తాగొచ్చు, బయట విచ్చలవిడిగా తిరగొచ్చు, రాసక్రీడలు ఆడొచ్చు. అతడిని ఆక్షేపించవలసిందేమీ లేదన్నట్టుగా ఉంటారు. అతడి భార్య మాత్రం ముప్పొద్దులా దేవుళ్ళ పూజలు చేస్తూ, ఆయన ఆయురారోగ్యాలు కోరుతూ, నోములు వ్రతాలు చేస్తూ, ఇల్లు దిద్దుకుంటూ, పిల్లల్ని చక్కగా సాకుతూ, ఉత్తమ ఇల్లాలు అని అనిపించుకుంటూ ఇదే కదా జరుగుతోంది. బండికి కట్టిన 2 ఎద్దులు సరిసమానంగా సాగితేనే ప్రయాణం సజావుగా సాగుతుంది. ఒక ఎద్దు మిడిసిపాటుతో ఇష్టం వచ్చినట్టు లాగుతుంటే ఆ బండిని ముందుకు లాగడం రెండో ఎద్దుకు ఎంత నరకంగా ఉంటుందో ఎవరూ ఆలోచించరెందుకని? ఆ రెండో ఎద్దుకు కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగు అని సలహా ఇవ్వలేం కదా. అలా సలహా ఇస్తే దానంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. నాకు తెలుసు, ఎన్నో సంసారాలు పేలని అగ్నిపర్వతాల్లా లోపల కుతకుతలాడిపోతూ పైకి ప్రశాంతంగా కనిపిస్తుంటాయని. పేలనంత వరకు నష్టం లేదు, పేలాక ఏముంది? అంతా బూడిద, సర్వనాశనం. అలాంటి సర్వనాశనాన్ని ఎవరూ కోరుకోరు కదా. త్యాగమనుకో, సహనమనుకో, ఎన్నో సంసారాలు కుప్పకూలకుండా ఉన్నాయంటే అది స్త్రీ వల్లే. ఆ త్యాగమే ఆమెను ఉన్నతంగా నిలబెడుతోంది.
ఎవరికి కావాలండి ఆ ఉన్నతం? స్త్రీ ఒకవైపు మగాడి చేత కాలరాయబడుతుంటే ఆమె ఉన్నతంగా భావింపబడుతుంది అనుకోవడం భ్రమ కాదు. అందరు మగాళ్ళు అలా లేరు. అన్ని సంసారాలు నరకతుల్యంగా లేవు. సంస్కారపరులైన పురుషులు ఉన్నారు. సుఖ సంతోషాలు వెల్లివిరిసే సంసారాలున్నాయి. ఎవడో తాగొచ్చి భార్యను కొడుతున్నాడని దాన్ని జనరలైజ్ చేయలేం కదా. ఎవరో ఒకడు భార్యని చిత్రహింస పెట్టి సజీవ దహనం చేశాడని అందరు మగాళ్ళు అంతేనని చెప్పడం ఫూలిష్నెస్ కదా. సంసార విచ్చిత్తి అన్నది చాలా నష్టంతో కూడుకున్నది నాయనా. ముఖ్యంగా ఆ స్త్రీ నీడలేనిదవుతుంది. ఆమెకి పిల్లలే ఉంటే ఆమె బ్రతుకు త్రిశంకు స్వర్గమే అవుతుంది. అందుకే ఎంతో అవసరమైతే తప్ప సంసార విచ్చిత్తిని నేను హర్షించను. అందరి సంగతి వదిలేయండి. తనని సజీవంగా చంపబోయిన పశువుని క్షమించి అతడితో కాపురం నిలబెట్టుకోవాలని చెప్పడం ఉందే, దాన్ని మాత్రం నేను తీవ్రంగా ప్రతిఘటించి తీరుతాను. నువ్వు ఊరికి ఆవేశపడిపోకు గాని ఒకసారి అతడు మారేందుకు అవకాశం ఇచ్చి చూస్తే తప్పేమిటి? రాఘవులు లాంటి పశువులు మారతారని నేను కలలో కూడా అనుకోను. నేను సుశీలకి నచ్చ చెప్తాను. ఆ హంతకుడిని జైలు పాలు చేస్తే తప్ప నా మనసుకు తృప్తి ఉండదు. కానీ జైళ్ళు న్యాయస్థానాలు సక్రమంగా పనిచేస్తున్నాయా? బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందా? నువ్వు వాడిని జైలుకు పంపాలని ఎంతో ప్రయాసపడితే వాడు బెయిల్ మీద విడుదలై బయట రాజాలా తిరుగుతాడు. కోర్టులో కేసు తేదీలు వేసుకుంటూ నడుస్తూ ఉంటుంది. చివరికి అక్కడ న్యాయం బ్యాలెన్స్ తప్పదని గ్యారంటీ లేదు. న్యాయాన్ని కొనెయ్యాలని చూసే గుంటనక్కలకి అమ్ముడుపోకుండా గద్దె మీద నీతిగా స్థిరంగా కూర్చునే న్యాయమూర్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇదే నిజమైతే రాహుల్ గారు చెప్పిందే కరెక్ట్. అతడిని అక్కడే చెట్టుకు కట్టినప్పుడే సజీవ దహనం చేయాల్సిన మాట. ఒక దుర్మార్గుడు అప్పుడే అక్కడే అంతమైపోయేవాడు. అతడు మళ్ళీ మళ్ళీ నేరాలు చేసి సమాజాన్ని విషకలుషితం చేసే అవకాశం తప్పేది. సుశీలకి సత్వర న్యాయం జరిగేది. కానీ అది ఎంత ఆటవికం! నువ్వే అన్నావు కదా ఆ మాట. ఇక మనం ఈ టాపిక్ ఆపేద్దాం. సజీవ దహనం అంటే గుర్తొచ్చింది. కొన్ని గ్రామాల్లో మంత్రగాళ్ళు అన్న నెపంతో కొందరిని సజీవ దహనం చేస్తున్న సంఘటనలు పత్రికల్లో వార్తలుగా వస్తున్నాయి. మీరు చదివే ఉంటారు. ఇలాంటి అమానుషమైన సంఘటనలు జరగడానికి కారణం మంత్రతంత్రాల మీద వాళ్లకున్న మూఢనమ్మకాలే. రోగాల పట్ల వైద్య విజ్ఞానం పట్ల వాళ్లకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమే. మనం ఒక 10 మందిమి ఒక టీమ్గా వెళ్ళి ఆ సంఘటనలు జరిగిన గ్రామాలకు వెళ్ళి సర్వే జరపాలి. వైద్య విజ్ఞానం పట్ల వాళ్ళకి సరైన అవగాహన కలిగించాలి. మనుషులకి పశువులకి జబ్బులొస్తే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్లకుండా డాక్టర్ల దగ్గరికి వెళ్ళేలా చెయ్యాలి. ఎవరెవరు వస్తారో చెప్తే వాళ్ళ పేర్లు రాసుకుంటాను అంది కళ్యాణిరావు. అక్కడ 10 మంది దాకా ఉన్న చేతులెత్తిన వాళ్ళు నాయనాతో పాటు మరో 2 మాత్రమే. మిగతా వాళ్ళు తాము రాలేకపోవడానికి చిన్న చిన్న కారణాలేవో చెప్పారు. ఈ వారంలో పెళ్లికి వెళ్లాల్సిందని ఒకరు, తమ ఇంటికి బంధువులు వస్తున్నారని ఒకరు, ఆరోగ్యం అంత బాగుండలేదని ఒకరు. ఈరోజు కీర్తన రాలేదు కానీ తనకు తెలిస్తే తప్పకుండా వస్తుంది మేడం. లాహిరికి ఇలాంటి ప్రోగ్రాంలంటే భలే ఇష్టం. సుబ్బలక్ష్మికి కూడా ఇలాంటి వాటి పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉంది. అన్నట్లు మర్చాను, సుబ్బలక్ష్మి ఊరు లక్ష్మీంపల్లె కదూ. పత్రికలో వచ్చిన లక్ష్మీంపల్లె కాదు. పత్రికలో వచ్చిన లక్ష్మీంపల్లె సుబ్బలక్ష్మి వాళ్ళ ఊరే అయితే మనం దిగడానికి భోజనానికి చింతపడక్కర్లేదు. నేను ఇంటికి వెళ్ళగానే సుబ్బలక్ష్మికి ఫోన్ చేసి ప్రోగ్రాం ఫిక్స్ చేస్తాను. 2 కార్లకి సరిపడా సభ్యులు గ్యాదర్ చేసే బాధ్యత నాది. పోతే అలాంటి మూఢనమ్మకాలను ఖండిస్తూ విజ్ఞాన ప్రపంచంతో వాళ్ళకి పరిచయం కలిగించేందుకు దోహదపడే కొన్ని పుస్తకాలు కూడా మనం జనాలకి పంచగలిగితే బాగుంటుంది ఉత్సాహంగా అంది నాయనా. పుస్తకాలు కొనాలంటే మనకి మనీ ప్రాబ్లం ఉంది కదా. ప్రస్తుతానికి మనకు మనీ ప్రాబ్లం తీరాలంటే ఒక పని చేద్దాం మేడం. ఏమిటి? కళ్యాణిరావు కుతూహలంగా చూసింది. కనకమణి గారి భర్త సాయంత్రం హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఆయన చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ ఎత్తుకొస్తే చాలు. రోజు ఆయన ఆదాయం లక్షల్లో ఉంటుందని వింటున్నాం కదా. ఆయన ఆదాయం లక్షల్లో ఉంటుందో వేలల్లో ఉంటుందో కానీ నువ్వు తీవ్రవాదిగా మారుతున్నావా ఏమిటి? నీ ఫ్రెండ్ రాహుల్ ప్రభావం ఇది? ఆశ్చర్యంగా అడిగింది కళ్యాణిరావు. ఆయన ప్రభావం నా మీద ఎందుకుంటుంది? అయినా ఆయన నాకు ఫ్రెండ్ ఏమిటి? మా పరిచయం అతడు నాకు ఫ్రెండ్ అని చెప్పుకునేంత దూరం పోలేదు. అసలైన తీవ్రవాది అని నాకు తెలియదే. తీవ్రవాది అన్న ముద్ర వేయొచ్చో లేదో కానీ నాకెందుకో ఆ రోజు సుశీల మృత్యుకోరల్లో చిక్కుకున్న ఆ రోజు సుశీల భర్తని చెట్టుకు కట్టేసి మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలని అతడు అన్నప్పుడు పైకి మామూలుగా కనిపించినా అతడిలో ఒక తీవ్రవాది ఉన్నాడనిపించింది. సరిగ్గా నాకు అలాగే అనిపించింది. అందుకే అతడంటే అయిష్టత కూడా కలిగింది. అతడిని మన భావనలో సభ్యుడిగా చేర్చుకుని పొరపాటు చేశామేమో అనిపిస్తోంది. అతడిని దూరంగా ఉంచాలనుకుంటున్నాను. కానీ ఒకటి గుర్తించడం లేదు నువ్వు.
అతడిలో ఉన్న సాహస ప్రవృత్తి ప్రాణాలకు తెగించే సాహసం. అలాంటి సాహసవంతుడు అవసరం మన భావనకి. అతడి అభిప్రాయాలు ఎలాంటివైనా సరే అతడు మన భావనకి పూర్తి సపోర్ట్ ఇవ్వగలడన్న నమ్మకం నాకు కలిగింది. సమాజ సేవ చేయాలన్న నిజమైన అభిలాష ఉన్నవాళ్ళు మన భావనలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఏ కార్యక్రమం తలపెట్టినా తప్పించుకుపోయే వాళ్లే ఎక్కువ. కానీ అతడు అలా కాదనిపిస్తుంది. లక్ష్మీంపల్లె ప్రోగ్రాంకి అతడు తప్పక రావాలి. అతడి ఫోన్ నెంబర్ నీ దగ్గరుంటే ఫోన్లో కాంటాక్ట్ చేయి. అతడి నంబర్ నా దగ్గర లేదు. అతడి గురించి వివరాలు పెద్దగా నాకు తెలియవు. ఏమిటినైనా అతన్ని మెంబర్గా చేర్చుకుంటున్నప్పుడు అతడి అడ్రస్సు, ఫోన్ ఉంటే ఫోన్ నంబరు తీసుకోనక్కర్లేదు. ఈసారి అతడు కలిసినప్పుడైనా ఫోన్ నంబరు, అడ్రస్సు తీసుకో. ఎప్పుడు కావాలంటే అప్పుడు సభ్యులను కాంటాక్ట్ చేసే అవకాశం మనకు ఉండాలి కదా. అలాగే స్వప్నని కాంటాక్ట్ చెయ్యి. లక్ష్మీంపల్లెకి వెడితే అక్కడికి వివరాలు కవర్ చేయడానికి తను ఉండాలి. ఓకే మేడం. ఇదే వారంలో మన ప్రోగ్రాం ఫిక్స్ కావాలి. విషయం వేడి మీద ఉండగానే దాని మీద మనం వర్క్ చేయడం వల్ల ఫలితం ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. మరి రాహుల్ సంగతి ఏమిటి? అతడిని ఎలా కాంటాక్ట్ చేస్తావు? అతడి ఫోన్ నెంబర్, అడ్రస్ లేదంటివి. అతడు వచ్చి కలిస్తే తప్ప అతడిని కాంటాక్ట్ చేసే మార్గం లేదు. అవును, మీరేమిటి రాహుల్ రాహుల్ అంటూ రాహుల్ పాట పాడుతున్నారు? అతడి మీద అంత గొప్ప నమ్మకం ఎలా ఏర్పడింది? అతడు మనతో కలిసి పనిచేసింది ఆ ఒక్కరోజే కదా. ఆశ్చర్యం వ్యక్తం చేసింది నైనా. ఒక మనిషిని అంచనా వేయడానికి ఎంత పరిచయం కావాలేమిటి? అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకు చూస్తే తెలియదా? మీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? వస్తా మేడం. రేపో ఎల్లుండో డేట్ ఫిక్స్ చేసి మీకు ఫోన్ చేస్తాను. నెక్స్ట్ మనం ఇక్కడ కలిసినప్పుడు ప్రోగ్రాం గురించి డీటెయిల్డ్గా చర్చిద్దాం. బాయ్ అంటూ బ్యాగ్ భుజానికి తగిలించుకొని హడావిడిగా వెళ్ళిపోతున్న నైనాని చూసి నవ్వింది కళ్యాణిరావు. ఏమిటో ఈ పిల్లది విచిత్రమైన క్యారెక్టర్. లక్షల ఆస్తికి ఏకైక వారసురాలు. బస్సుల్లో, ఆటోల్లో తిరుగుతుంది. నానమ్మ, నాకు కారు కావాలి అంటే చాలు చిన్నపిల్లలకి ఒక బొమ్మ కారు కొనిపెట్టినంత ఈజీగా ఆవిడ ఏ విదేశీ కారునో కొనిపెట్టగలదు. బస్సులో పడి, ఆటోల్లో పడి నీకెందుకమ్మా ఈ కష్టాలు అంటే నాకు ఇలా సింపుల్గా ఉండటం, సింపుల్గా జీవించడం ఇష్టమని చెబుతుందా పిల్ల. ఇప్పుడంటే వాళ్ళ నానమ్మ చెవుల్లో పూలు పెట్టి తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది. కానీ పెళ్ళయ్యాక ఎలా కుదురుతుంది? ఆ వచ్చినవాడు ఇలా తిరగనిస్తాడా? అసలు ఇండియాలో ఉండనిస్తాడో లేదో అపనమ్మకమే. ఆవిడేమో ఇండియాలోనే ఉండి తన వ్యాపారాలు చూసుకోవాలని షరతు పెడుతోంది. అతడేమో నేను పుట్టింది పెరిగింది అమెరికాలోనే, డర్టీ ఇండియా అంటూ మీరంతా కాలదన్ని వచ్చిన ఇండియాకి వెళ్ళి అక్కడి పిల్లని చేసుకొని అక్కడ కాపురం ఎలా చేయను అంటూ గొణుకుతున్నాడట. నీకు ఈ సంగతులన్నీ ఎలా తెలుసు పద్మ? మా ఫాదర్ వాళ్ళ కంపెనీలోనే కదా పనిచేసేది. మా నాన్నగారి మీద ఆవిడికి చాలా గురి. ఏ సమస్య వచ్చినా ఆయనతో చర్చిస్తుంది. నైనా పెళ్ళి అసలు చేసుకోనని చెప్తుందే. పెళ్ళైతే తన ఇష్టం వచ్చినట్టు తిరగడం కుదరదని దాని భయం. ఆమె ఒప్పుకొని ఉంటే 2 ఏళ్ల క్రితమే ఆ పెళ్ళి అయిపోయేది. సంబంధం కుదిరి 2 ఏళ్ళైతే కొంచెం కూడా విషయం తెలియనీయలేదా? రేపు రాని ఇంత గుట్టేమిటమ్మా? ఆ సంగతి తెలిస్తే నీ కాబోయే మగడిని కొరుక్కు తింటామా అని అడుగుతాను. అడగకండి మేడం. విషయం నాకు తెలిసినట్టే నైనాకి తెలియదు. ఈ సంగతి అందరికీ ఎందుకు టామ్టామ్ చేశారంటూ నైనా నన్ను తిట్టినా తిట్టగలదు. ఈ సంగతి మా నాన్నగారి వల్ల బయటకు వచ్చిందని తెలిస్తే ఆయన మీద ముసలామకు బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడగలదు. ఎన్నాళ్ళు రహస్యంగా ఉంచుతుందేం? పెళ్ళైనప్పుడైనా తెలుస్తుంది కదా. పెళ్ళి కూడా ఎవరికీ తెలియకుండా చేసుకుంటుందా ఏమిటి? కళ్యాణిరావు హాస్యంగా అంది. కానీ నైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకు కుడి చెయ్యి విరిగినట్టే. ఇంత అంకితభావంతో పనిచేసే పిల్ల నాకు మళ్ళీ దొరకడం కష్టం. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే నైనా వడివడిగా నడుస్తూ వీధి మలుపు తిరుగుతోంది. నైనా, నైనా. పంజరంలో మాటలు నేర్చిన చిలక పిలుస్తున్నట్టుగా ఉందా పిలుపు. ఆశ్చర్యంగా అటూ ఇటూ చూసింది. తెలిసిన వాళ్ళెవ్వరూ కనిపించలేదు. అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆటోలు, కార్లు రయ్యి రయ్యమంటూ వస్తూ పోతూ ఉన్నాయి. కాసేపు అటూ ఇటూ చూసి ఎవ్వరూ కనిపించకపోయేసరికి తిరిగి నడక సాగించింది. 25 అడుగులు వేస్తే బస్ స్టాప్ వస్తుంది. పిలుస్తుంటే పలక్కుండా వెళ్ళిపోతున్నారేం? ఈసారి బాగా దగ్గర నుండి వినిపించింది. పక్కన ఆగిన కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న రాహుల్ ముఖం కొంచెం బయటికి పెట్టి నవ్వుతూ చూస్తున్నాడు. తమరా మహానుభావా? అక్కడ మా కళ్యాణి మేడం గారు రాహుల్ రాహుల్ అంటూ పాట పాడుతుంటే మీరిక్కడ చిలక పలకలు పలుకుతున్నారా? ఇంతకీ సంగతి ఏమిటి? ఇక్కడ బీట్ వేశారు? బీట్ వేయలేదు, నోట్ వేయలేదు. వెళ్తుంటే మీరు కనిపించారు. దొరబాబులా కారెక్కి తిరుగుతున్నారు. ఏమిటి కదా? మీదేనా? అంత సీన్ నాకు లేదు కానీ మా ఫ్రెండ్ది. కొత్తగా తళతళలాడిపోతున్న కార్ని ఒకసారి అట్నుండి ఇటు చూసి, కొత్తగా కొన్న కారు ఉన్నట్లుంది. 10-15 అంది. 25 lakhs డాబుగా చెప్పాడు. అంటే బాగా డబ్బున్న ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. ఉంటే
మీ స్టేటస్ని అంచనా వేద్దామని. నా ఫ్రెండుని బట్టి నన్ను అంచనా వేయడం కరెక్ట్ కాదేమో. ఈ ఊసిపోని కబుర్లకేం కానీ భావన ఆఫీస్లో కళ్యాణి మేడం గారు ఇంకా కొందరున్నారు. మేడం గారు మీతో మాట్లాడాల్సిన పని ఉందన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కుదరదు. కానీ విషయం ఏమిటి? అయితే సాయంత్రం ఆశ్రమ పాఠశాలకు రండి, అక్కడ మాట్లాడుకుందాం. అదేమిటో ఇప్పుడు చెప్పకూడదా? చెప్పొచ్చు, కానీ ఇప్పుడు నాకు ఆకలి దంచేస్తోంది, మాట్లాడే ఓపిక లేదు. అదిగో నా బస్సు వచ్చేస్తుంది, సాయంత్రం రావడం మర్చిపోకండేం. చిన్న పరుగులాంటి నడకతో నైనా వెళ్తుంటే ఆమె పక్క నుండి కారు నెమ్మదిగా పోనిస్తూ, బస్సు ఎందుకు, కారు ఎక్కండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, వెళ్తూ కారులో మాట్లాడుకోవచ్చు కదా అన్నాడు రాహుల్. వద్దొద్దు, సాయంత్రం తప్పకుండా ఆశ్రమానికి రండి. కదులుతున్న బస్సులో పరిగెత్తి ఎక్కింది నైనా. ఉస్సూరుమని ఒక నిట్టూర్పు విడిచాడు రాహుల్. ఈరోజు నైనాని చూడాలని, నైనాతో మాట్లాడాలని బలంగా అనిపించడం వల్లే కారేసుకుని బయలుదేరాడు తను. ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర లేదన్నారు. ఆశ్రమంలో ఉండే టైం కాదు. బహుశా భావన ఆఫీస్కి వెళ్ళిందేమో అనుకుంటూ ఇటొచ్చాడు. కనిపించినట్టే కనిపించి మాయమైపోయింది. మరో 4-5 గంటలు వెయిటింగ్ తప్పదన్నమాట. 4:30కి నైనా ఆశ్రమం దగ్గరకు వచ్చేసరికి మధ్యాహ్నం రాహుల్ డ్రైవ్ చేస్తున్న కారు గేట్ ముందు ఆగి కనిపించింది. అంకుల్, ఒక ఆయన మీకోసం వచ్చి పైకెళ్ళారు టీచర్ అంటూ ఓ పిల్ల చెప్పింది. నైనా పైకి వెళ్ళింది. రాహుల్ స్వరాజ్యలక్ష్మి గారితో కబుర్లలో మునిగిపోయి కనిపించాడు. ఎంతసేపు అయింది మీరొచ్చి? నైనా సమీపిస్తూ అడిగింది. 15 నిమిషాలు అవుతుందేమో. భావన ఒక యుద్ధంలో పాల్గొనబోతోంది. సైన్యాధ్యక్ష పదవికి మీకంటే అర్హులు లేరన్న నిర్ణయానికి వచ్చింది మా మేడం కళ్యాణిరావు. యుద్ధమా? తెల్లబోయి చూశాడు రాహుల్. మూఢనమ్మకాల మీద యుద్ధం, గ్రామ ప్రజల్లో అలుముకున్న అజ్ఞానాంధకారాల మీద యుద్ధం అంటూ విషయం వివరించింది. ఎలా ఏర్పడిందో మా మేడంకి మీ మీద చాలా గొప్ప నమ్మకం ఏర్పడింది. ఏ పని చెప్పినా ధైర్యంగా దూసుకుపోగల సామర్థ్యం మీకుందని, మీరు తప్పకుండా ఈ ప్రోగ్రాంకి రావాలని ఆవిడ కోరిక. బహుశా నేను రాలేనేమో, నాకు వేరే పనుంది. అయ్యో, మీరు రారని తెలిస్తే మా మేడం చాలా డిసప్పాయింట్ ఫీల్ అవుతారేమో. మేడం ఫీల్ అవుతారని రాను, కానీ మీరు తప్పకుండా రావాలని రిక్వెస్ట్ చేస్తే మాత్రం వస్తాను. ఎన్ని పనులున్నా సరే, ఎంత నష్టం జరిగినా సరే వస్తాను. నేను పిలిస్తే మీరు రావడం ఏమిటి? మీరు భావన సభ్యులు కాదా? మీకు బాధ్యత లేదా? మీతో పరిచయం కాకపోతే ఈ భావన ఎక్కడుందో ఏమిటో నాకేం తెలిసేది? మిమ్మల్ని చూశాక, సోషల్ వర్క్ పట్ల మీకున్న అంకిత భావం చూశాక నాలో ఇన్స్పిరేషన్ కలిగి మీ కోరిక మీద భావనలో సభ్యత్వం తీసుకున్నాను. ఎందుకో ఒకందుకు తీసుకున్నారు కదా. తీసుకున్నాక భావన ఏ కార్యక్రమం తలపెట్టినా పాలు పంచుకునే బాధ్యత ఒక మెంబర్గా మీకుంది కదా. ఇదేదో నా ఇంటి పెళ్లిలాగా మీరు పిలిస్తే వస్తాను అనడం ఏమిటి? నైనా విసుగు వ్యక్తం చేయడం చూసి కంగు తిన్నాడు రాహుల్. ఓకే, వస్తాను. మీరు పిలిచారని కాదు, నా విద్యుక్త ధర్మంగా భావించి వస్తాను. కానీ ఎందుకో నా మీద మీకు కోపం వచ్చింది, అవునా? కోపమా? మీ మీద నాకేం కోపం? ఆమె స్వరంలో వినిపించిన నిష్ఠూరతకి అతడి మనసు చివుక్కుమన్నట్టుగా అయింది. ఏదో జరిగింది, మీకు కోపంగా ఉంది నా మీద. చెప్పండి, ఎందుకని నా మీద అయిష్టత కలిగింది? మీ మీద నాకేం కోపం అని ఆ విషయం అక్కడితో కట్ చేసి అంతటితో అతడితో స్నేహానికి ముగింపు పలికితే సరిపోతుంది కదా అని అనుకుంది ఒక్క క్షణం. కానీ అతడి దగ్గర రివాల్వర్ ఎందుకుందో తెలుసుకోవాలనే కుతూహలం ఆమెనే అక్కడితో ఆగనివ్వలేదు. వరదకి హఠాత్తుగా గట్టు తెంపేసినట్లుగా అడిగింది నైనా. ఇంతవరకు ఎన్ని హత్యలు చేశారు మీరు? ఎందుకలా అనిపించింది? హంతకుడి ముఖంలో ఉందా నాది? తనకి సహజమైన నవ్వు నవ్వబోయాడు, కానీ నవ్వు రాలేదు. మీ ప్యాంట్ జేబులో రివాల్వర్ చూశాను ఆ రోజు. రివాల్వర్ ఇప్పుడు కూడా ఉందా మీ దగ్గర? రాహుల్ ఒక్క క్షణం తటపటాయింపుగా ఆగాడు. చెప్పాలా వద్దా అని ఊగిసలాడుతున్నట్టుగా ఉంది అతడి ముఖం. చివరికి ఒక నిశ్చయానికి వచ్చేసినట్టుగా చెప్పాడు. రివాల్వర్ ఎప్పుడూ నాతో ఉంచుకుంటాను నైనా. నా ఆత్మరక్షణ కోసం ఉంచుకుంటాను, హత్యలు చేయడం కోసం కాదు. దొంగల్ని హంతకుల్ని పట్టుకునే జాబా మీది? కాదు. మరి దేనికి ఆత్మరక్షణ? మీ మీద ఎవరు అటాక్ చేస్తారు? దేనికి చేస్తారు? తను సిఐడి విభాగంలో పనిచేస్తున్నాను అన్న ఒకే ఒక్క అబద్ధంతో తప్పించుకోవచ్చు. నైనా ఊహలన్నీ అపోహలు అనుకునేటట్టు చెయ్యొచ్చు, కానీ అంత తేలిగ్గా నైనాని మోసం చేయాలనిపించలేదు. నేనున్న ఫీల్డ్ అనుక్షణం శత్రువులను తయారు చేసుకునే ఫీల్డ్ నాది. అందుకని ఆత్మరక్షణకు నాతో రివాల్వర్ ఉంచుకోవడం అలవాటు చేసుకున్నాను, అంతేగాని మనుషుల్ని చంపడానికి కాదు. మీ వృత్తి గురించి, మీ గురించి టూకీగా వివరాలు చెప్పండి. భావన రిజిస్టర్లో సభ్యుల వివరాలు పొందుపరచాల్సిన అవసరం ఉంది. భావనకి వివరాలు కావాలంటే ఏదో ఒకటి ఇప్పటికిప్పుడు కల్పించి చెబుతాను. నిజమో కాదో శోధించడానికి బయలుదేరరు కదా. అబద్ధాలు కల్పించి చెప్పాల్సిన అవసరం ఏమిటి? మీ గురించి నిజాలు చెప్పకూడనివా? మీకు నిజాలే కావాలంటే ఒకసారి మీరు నాతో మా ఇంటికి రావాలి.
మీ బయోడేటా టూకీగా చెప్తే చాలు రాహుల్ గారు. ఆత్మకథ వినాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష రామాయణంతో అసలే అవసరం లేదు. చిరాకు పడింది నైనా. నా ఆత్మకథ చెప్తేనే నేనెవరో ఏమిటో మీకు కళ్ళకు కట్టినట్లుగా అవుతుంది. అంత కళ్ళకి కట్టినట్లుగా మీ గురించి నాకు తెలుసుకోవాలని లేనప్పుడు మీకు చెప్పాలన్న కుతూహలం దేనికి? భావన రిజిస్టర్లో మెంబర్స్ డీటెయిల్స్ ఉండాలి కాబట్టి మీ గురించి వివరాలు క్లుప్తంగా చెప్తే చాలు. మీ చదువు, ఉద్యోగం, లేక చేస్తున్న వృత్తి, పెళ్ళైందా, అయితే పిల్లలు ఎంతమంది, అలాంటి వివరాలు. అంతేగాని ఆత్మకథలతోటి అవసరం లేదు. భావన రిజిస్టర్లో రాయడం కోసం కాదు, నేను మీకోసమే చెప్తానంటున్నాను. మీకు నాకు మధ్య స్నేహం ఉందో లేదో, ఉంటే అదలాంటిదో కూడా నాకు తెలియదు. కానీ నా గురించి మీకు చెప్పాలనిపిస్తుంది. మీ దృష్టిలో నాకు విలువేమీ లేదేమో కానీ మహోన్నతమైన ఆడపిల్లగా నా మనసులో మీకు చోటిచ్చాను. నైనా, నువ్వు జడ్జి స్థానంలో కూర్చొని నేను నా గురించి చెప్పేది వినాలి. నా ఆర్గ్యుమెంట్ కూడా వినాలి. అంతా విని నీ తీర్పు చెప్పాలి. ఏకవచన సంబోధన. అతడి గొంతులో వినిపిస్తున్న ఆర్తికి కొద్దిగా చలించిన నైనా పైకి కనిపించనీయలేదు. అదే నిర్లిప్తతో, అదే వెటకారంతో అడిగింది. ఏం చేశారు? హత్యలా? దొంగతనాలా? బంధుద్రోహమా? మిత్రద్రోహమా? ఏదో పెద్ద కథే ఉన్నట్టుంది. ద్రోహమే చేశాను. ఆత్మద్రోహం, బరువుగా అన్నాడు రాహుల్. ఏ ద్రోహమైనా క్షమించవచ్చేమో కానీ ఆత్మద్రోహం మాత్రం క్షమించలేం. అన్ని ద్రోహాలకి మూలం ఆత్మద్రోహమే కదా. దొంగకైనా హంతకుడికైనా మనస్సు అనేది ఒకటి ఉంది. దాని పీక నొక్కితే తప్ప ఆ మనిషి ముందుకు పోలేడు. ఏ అనివార్యమైన కారణం చేతో మీరు తప్పుదారిన నడిచి ఉంటారు. బహుశా ఎంత పీక పిసికినా చావని మనసు మీలో సంఘర్షణ రేపుతున్నట్టుగా ఉంది. అయితే నన్ను జడ్జిని చేసి నా ముందు దోషిగా నిలబడ్డం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేనెవరు, మీరెవరు? మన పరిచయమైంది ఈ మధ్యనే కదా. నైనా ముఖంలో కనిపించిన కాఠిన్యత చూసేసరికి రాహుల్కి ఇక మాట పెగలనట్లుగా అయింది. మనసులో మాత్రం అనుకున్నాడు, ఒక మనిషి పట్ల అభిమానం ఏర్పడడానికి దీర్ఘకాల పరిచయమే అవసరం లేదు నైనా. ఒక్క చూపు చాలు, ఒక్క నిమిషం చాలు. సరే, మీకు ఇష్టం లేనప్పుడు నా కథ వినమని బలవంత పెట్టడం భావ్యం కాదు కదా. రేపు మేడం గారిని కలిసి ప్రోగ్రాం గురించి మాట్లాడతాను, వస్తాను అంటూ లేచి వెళ్ళిపోయాడు. లోపల నుండి టీ తీసుకురొచ్చింది స్వరాజ్యలక్ష్మి గారు. అయ్యో, వెళ్ళిపోయాడా? టీ తెచ్చానే. నాకివ్వమ్మమ్మా, తలనొప్పిగా ఉంది. నీకు తెచ్చానే తల్లి. అతడి టీ ఏం చెయ్యను? అది నేనే తాగేస్తానివ్వు. డబల్ డోస్ పడితే గానీ ఈ తలనొప్పి వదలదు. సుస్థి గాని చేసిందా తలనొప్పి అంటున్నావు? సుస్థి వల్ల వచ్చిన తలనొప్పి కాదులే, కొందరు మనుషులు తలనొప్పిగా తయారవుతారు. కప్పు కింద పెట్టి లేచింది. అతడు తన గురించి చెప్తానంటే ఎందుకు విననంది? ఏమైనా చేదు నిజాలు తెలిస్తే విని భరించలేదనా? అతడు ఎలాంటి వాడైతే తనకెందుకు? ఏమవుతాడని? ఆ రోజంతా నైనా అన్యమనస్కంగానే ఉంది. నువ్వేమిటి, నీ లెవెలేమిటి? నువ్వు సాంఘిక సేవకు బయలుదేరడం ఏమిటన్నా? ఇదంతా ఆ పిల్ల కోసమేనా? రివాల్వర్లో గుండ్లు సరిచూసుకుంటున్న రాహుల్తో అన్నాడు గోపాల్. రాహుల్ చిన్నగా నవ్వాడు. ఒక పిల్ల కోసం చక్కర్లు కొట్టే వయసా నాది? లేకపోతే ఇప్పుడు నీకు ఈ సాంఘిక సేవ ఎందుకన్నా? సాంఘిక సేవ పలానా వాళ్లే చెయ్యాలని రూలేమన్నా ఉందా? ఎవరైనా చేయొచ్చు కదా. ముందు ముందు నేను రాజకీయాల్లోకి దిగితే ఇది ఎంతో పనికొస్తుంది. నిజంగా నువ్వు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఈ అవస్థలన్నీ నువ్వు పడాల్సిన అవసరం లేదు. నువ్వు నామినేషన్ వేస్తే చాలు. నీకు పోటీగా నామినేషన్ వేసే దమ్ము ఎవరికుంది? అలా భయపెట్టి గెలవడం ఏం గొప్ప? ప్రజల్లో అభిమానం సంపాదించుకొని ఆ అభిమానాన్ని ఓట్లుగా మార్చుకొని గెలవడం గొప్ప. ఈ మధ్య నీకేమైందన్నా? అన్నీ ఇట్లనే మాట్లాడుతున్నావు ఆశ్చర్యంగా అన్నాడు సాయి. అంత తిప్పలెందుకు? నువ్వు కావాలంటే సీఎం తన కుర్చీని నీకిచ్చి నీ పక్కన చేతులు కట్టుకొని నిలబడతాడు. నువ్వు రారాజువి. ఇలాంటి చిన్న విషయాలతో నీకేం పని? రారాజుని చీకటి రాజ్యానికి కదా. ఆ చీకటి రాజ్యంలో కొంచెం వెలుగులు నింపుకోవాలనే ఈ తాపత్రయం బాగానే ఉంది. కానీ నువ్వు మాత్రం మాకు తెలియకుండా ఒక్కడివి ఎక్కడికి వెళ్ళకన్నా నువ్వు ఒంటరిగా తిరిగితే నిన్ను ఏసెయ్యాలని ఆ మాణిక్యంగాడు తిరుగుతున్నాడు. నన్ను వేసే దమ్ము ఎవడికి కానీ 2 రోజులు నేను సిటీలో ఉండను. ఈ 2 రోజులు ఇక్కడి విషయాలని నువ్వే చూసుకోవాలి గోపాల్. నేను నీ వెంట వస్తున్నాను. సాయికి చెప్పు, నాకు నీ సెక్యూరిటీ అవసరం లేదు. ఇక్కడే ఉండి వ్యవహారాలు చూసుకోండి. నాకు 2 రోజులు స్వేచ్ఛగా తిరిగి రావాలని ఉంది. త్వరలో నేను ఈ జీవితానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నా. అందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. చేసిన పాపం గోచిలో పెట్టుకుని కాశీకి పోయాడంట వెనకటికెవడో నీలాంటివాడే. సాయి వెటకారానికి చురుగ్గా చూశాడు రాహుల్. అవును, నేను తప్పుదారిన నడిచాను. అలాని జీవితాంతం అదే దారిన నడుస్తూ ఉండాలా? పరివర్తన అవసరం లేదా? మంచిదారిన నడవకూడదా? మంచిదారిన నడిస్తే మళ్ళీ ఆ చిప్పే కదా గతి.
పైకి కనిపించడానికి అది చిప్పే, కానీ అందులో అమూల్యమైన నిధి ఉందిరా. ఆ నిధి రహస్యం మా నాన్నగారికి తెలిసినందువల్లే ఆయనకు ఆ చిప్పను పారేయాలన్న ఆలోచన రాలేదు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ చిప్పని పట్టుకొని కూర్చున్నాడు. చిప్పలో నిధి ఏమిటన్నా చిత్రంగా మాట్లాడుతున్నావు? ఉందిరా, అది అంతులేని ప్రశాంతత. నవనిధులతో సమానమైందది. ఆత్మద్రోహం చేసుకున్నాను అన్న బాధ ఉండదు, దేశద్రోహం చేశాను అన్న గిల్టీనెస్ ఉండదు. మేము నడిచే దారి, నీవు నడిచే దారి ఒక్కటే. మాకు లేని బాధ నీకెందుకన్నా? ఎవరెవరి జన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళ ఆలోచన ధోరణి ఉంటుంది. బ్రాహ్మణ ఇంట పుట్టాను. చిన్నప్పటి నుండి ఒక విధమైన ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగాను. మంచేదో చెడేదో చెప్పే ఒక అజ్ఞాత గురువును మనసులో ప్రతిష్ఠించిపోయాడురా మా నాన్నగారు. ఆ దరిద్రం వదిలించుకునే తాపత్రయంలో ఆయన ప్రబోధం పెడచెవిన పెట్టాను. ఇప్పుడు మాత్రం ఆయన ప్రబోధానికి లొంగిపోతున్నాను. నవనిధులే దొరుకుతాయో అష్టదరిద్రాన్ని కౌగిలించుకుంటావో నీ పరివర్తన సరే. మమ్మల్నేం చేసి పోదామనుకుంటున్నావు అడిగాడు సాయి. మీరెప్పుడూ నా వెంటే ఉంటారు, ఉండాలి. మీకు కాషాయం కట్టిస్తాను, జోలె పట్టిస్తాను. అన్నకు ఈ బుర్ర తిరుగుడంతా ఆ పిల్ల నుంచే వచ్చినట్టుందిరా అన్నాడు గోపాల్. పిల్ల కాదు, వదినమ్మాను సాయి సవరించాడు. చంద్రయ్య కూతురికి సంబంధం నిశ్చయమైంది. వరుడిది పక్క గ్రామమే. చంద్రయ్య లగ్నపత్రిక పెట్టుకోవడానికి బయలుదేరబోతున్నాడు. అరే, గొడుగు మర్చిపోయాను, ఏది ఇలా తెచ్చివ్వు. గడప దాటబోయి ఆగి చెప్పాడు. భార్య సత్యమ్మ గొడుగు తెచ్చి అందిస్తూ, మరీ దగ్గర ముహూర్తం పెట్టుకురాకండి, కనీసం ఓ 15 రోజుల వ్యవధి ఉండేలా చూడండి. ఆ మాత్రం టైం లేకపోతే పెళ్లి పనులు ఎలా పూర్తి అవుతాయి అంది. అలాగే లేవే, ఆ మాత్రం నాకు తెలియదా? గొడుగు అందుకుని గడప దాటి ఒక్కడుగు వేశాడో లేదో అరుపులు కేకలతో జనాలు వచ్చి పడ్డారు. వాళ్ల చేతుల్లో కర్రలు, వాళ్ల కళ్లల్లో ఎరుపు చూడగానే చంద్రయ్య మనసు కీడు శంకించింది. పారిపోవడానికి అటు ఇటు చూశాడు, కానీ అప్పటికే జనాలు చుట్టుముట్టారు. ఏడాది కిందట నా పెళ్ళాన్ని పొట్టన పెట్టుకున్నావు, నిన్న నా కొడుకును పొట్టన పెట్టుకున్నావు. 6 నెలల నాడు 20,000 పోసికొన్న నా కోడగిత్తల్ని పొట్టన పెట్టుకున్నావు. ఊళ్ళో ఎంతమందివో పశువుల కొట్టాలు ఊడ్చినట్టుగా చేస్తున్నావు. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావురా? అందుకే నువ్వు బతకకూడదు, నువ్వు చావాలి. ముందుగా ఎల్లన్న చేతిలో ఉన్న దొడ్డు కర్ర పైకి లేచింది. మెరుపుల మిగతా వాళ్ల కర్రలు సాయంగా వచ్చాయి. కూతురి పెళ్లి ముహూర్తం పెట్టుకురావడానికి వెళ్తూ వేసుకున్న తెల్లటి చలువ బట్టలు హోలీ ఆడినట్టుగా క్షణంలో రక్తసిక్తమైపోయాయి. ముందు వాడి పళ్ళు ఊడగొట్టునానా, లేకపోతే వాడు మళ్ళీ మంత్రాలు చదివి మనల్ని చంపుతాడు. ఎల్లయ్య చేతిలో ఉన్న దొడ్డుకర్ర పెడీమని చంద్రయ్య మూతి మీద పడింది. తెల్లటి పండ్లు ఎర్రటి రంగులో అద్దినట్టుగా అయి కింద పడ్డాడు. రాలిపోయిన పళ్ళు, చితికిపోయిన మూతి. చంద్రయ్య మొహం మహాభయంకరంగా తయారైంది. వాళ్ళు అంతటితో వదిలిపెడతారనిపించలేదు. ప్రాణభయంతో వేడుకోవటం మొదలుపెట్టాడు చంద్రయ్య. నాకు మంత్రాలు రావన్నా, తేలుమంత్రం దిష్టిమంత్రం వేయడం వచ్చు, అంతేకాని మనుషుల్ని చంపే మంత్రాలు నాకు రావు. ఎవరైనా గాలి సోకిందనో ధూళి సోకిందనో వస్తే వాళ్ళ దగ్గర 4 డబ్బులు గిల్లొచ్చని ఏవో మంత్రాలు చదివినట్లు చేస్తా గాని నాకు నిజంగా మంత్రాలు రావు. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా, నా మాట నమ్మండి, నన్ను విడిచిపెట్టండి. నిజంగా ఆయనకేం మంత్రాలు రావన్నా నా తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఆయన్ని విడిచిపెట్టండి. మా ముఖాలు చూసన్నా విడిచిపెట్టండి. పిల్ల పెళ్లికి లగ్నపత్రిక పెట్టుకురావడానికి వెళ్తున్న మనిషిని పట్టుకొని ఇంత దారుణానికి ఒడిగట్టడం మీకేమైనా బాగుందా? మీ కాళ్ళు పట్టుకుంటామన్నా నా ముఖం పిల్లల ముఖం చూసైనా విడిచిపెట్టండి. ఆమె గోలు గోలుమని ఏడుస్తూ అందరి కాళ్ళు పట్టుకోసాగింది. తండ్రికి పట్టిన దుస్థితి చూసి పిల్లలు గొల్లుమని ఏడుస్తున్నారు. నీ కొడుకు విషజ్వరంతో చస్తే నేను మంత్రాలు చదివి చంపినంటావేంది? నోట్లోంచి కారుతున్న రక్తాన్ని భుజం మీద టవల్తో తుడుచుకుంటూ రోషంగా అడిగాడు చంద్రయ్య. ఆ జ్వరం నీ ప్రయోగం వల్లనే వచ్చిందిరా. అందుకే ఎన్ని మందులేసినా ఎన్ని సూదులేసినా వచ్చిన జ్వరం దిగలేదు. పొద్దున ఎరుకలి గద్దెకు పోతే ఎరుకల ఎల్లి అరటి పండొలిచి చేతిలో పెట్టినట్లుగా అంతా చెప్పిందిరా. గద్దెకు పోతే సుద్దులు కరవా అని చాటుడు బియ్యం 10 రూపాయలు దక్షిణ దొరుకుతాయని ఏవో సుద్దులు చెప్పి పంపుతుంది. అవన్నీ నిజమని పట్టుకుంటారా? ఎరుకలి ఎల్లి ఊరికే సుద్దులు చెప్పలేదురా, అంతా ఉన్నదే చెప్పింది. మనకు పొలం తగాదాలున్నాయని దానికేం తెలుసు? ఏడాది కింద నా భార్య చచ్చింది, బాలింత రోగంతోటి కాదు, నువ్వు చేతబడి చేసినావని చెప్పింది. రామరామ బతక నేర్చిన ముండా ఎన్ని అబద్ధాలు చెప్పింది. నడి ఊళ్ళో నిలబెట్టి దాని సిగ తరుగుతా. చంద్రయ్య కోపంతో ఊగిపోయాడు. వీడిప్పుడు దెబ్బతిన్న పామన్నా, ఇప్పుడు వీడిని వదిలిపెడితే వీడు చేతబడి చేసి మనలందరినీ కట్టగట్టి కాటికి పంపిగాని వదలడు. అప్పటికప్పుడు చంద్రయ్యకి మరణదండన ఖాయమైపోయింది.
మాస్ హిస్టీరియా ఆవరించినట్టుగా అందరూ ఉన్మాదుల్లా ఊగిపోయారు. చంద్రయ్యను బరబరా లాక్కుపోయి చెట్టుకు కట్టేశారు. గడ్డివాముల్లోంచి గడ్డి, చొప్పకట్టలు, పిడకలు తెచ్చి చకచకా పేర్చేశారు. భర్తను ఆ ఉన్మాదుల నుండి రక్షించుకోవాలని శతవిధాలా ప్రయత్నించింది సత్యమ్మ. కానీ ఆ రాక్షస మూకలో లేడిపిల్ల రోదనలా అయిపోయింది ఆమె ఘోష. చిన్న పెద్ద అని లేకుండా అందరి కాళ్ళు పట్టుకొని ఏడ్చింది. నేల మీద పడి పొర్లుతూ తలబాదుకొని ఏడ్చింది. పిల్లలు కూడా బావురమని ఏడ్చారు. మా నాన్నని విడిచిపెట్టండంటూ బ్రతిమలాడారు. ఎవరి గుండెలు కరగలేదు. వీడిని దయతలిచి వదిలిపెడితే పగబట్టిన పాము వోలే ఎంతమందిని లేపుతాడో అన్న ఆలోచన వాళ్ళని పాషాణాలుగా మార్చివేసింది. ఎల్లయ్య గిప్పుల గీచి చొప్పుకట్టల్ని అంటించాడు. అగ్నికి ఆకలి ఎక్కువట. క్షణంలో అలుముకుపోయింది. మనిషి బ్రతికుండగానే అగ్ని స్వాహా చేస్తున్న ఆ దృశ్యం అతి భయానకంగా ఉంది. ఉన్మాదుల ముఖాల్లో ఆనంద నృత్యంగా మారింది అది. తృప్తిగా ఒక్కొక్కరే అక్కడి నుండి జారుకున్నారు. భార్య పిల్లలు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయారు. సత్యమ్మ నోటి నుండి ఇంకొంతమంది ఆ కుటుంబం పట్ల సానుభూతి ఉన్నవాళ్ల నుండి ఈ కథ విని స్తబ్దులైపోయారు భావన సభ్యులు. సైన్స్ ఎన్నింటికో సమాధానాలు చెబుతున్న ఈ 20వ శతాబ్దంలో ఎంతటి అమానుష చర్య! ఎలాంటి మనిషినైనా ఒళ్ళు జలధరింపచేసే పాశవిక చర్య! మన సమాజంలో ఇంకా ఇలాంటి దురాఘాతాలు జరుగుతున్నాయంటే సభ్యమానవుడు సిగ్గుతో తలవంచుకోక తప్పదు. మంత్రగాళ్లన్న అనుమానంతో పేటలో తండ్రి కొడుకుల నరికివేత, బాణామతి చేశాడన్న అనుమానంతో బాలయ్య అనే 70 ఏళ్ల వృద్ధుడి సజీవ దహనం, ఇలాంటి వార్తలు తరచుగా పత్రికల్లో చోటు చేసుకుంటున్నాయంటే కారణం ఏమిటి? శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల జనాలకి సరైన అవగాహన లేకపోవడం ముఖ్య కారణమైన మూఢనమ్మకాలు బలపడేలా వస్తున్న నవలలు, టీవీ సీరియల్స్ మరో కారణం అనాలి. పల్లెలకే పరిమితమైన ఈ నమ్మకాలను పట్నవాసాలకు కూడా ఎగబ్రాకల్లా చేస్తున్నాయని చెప్పొచ్చు. ఆ శోక సముద్రం నుండి చంద్రయ్య కుటుంబం ఇంకా కోలుకోలేదు. లగ్నం పెట్టుకునేదాకా వచ్చిన సంబంధం చెడిపోయింది. వాళ్ళు మరో సంబంధం చూసుకున్నారని తెలిసింది. ఇంటికైనవాడు దారుణంగా హత్య చేయబడ్డాడు. మంత్రగాడి కుటుంబంగా ముద్రపడి ఈ ఊళ్ళో మేమెట్లా బ్రతకాలో తెలియడం లేదు. నన్ను నా 3 పిల్లల్ని ఎవరు సాకుతారు? నా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? నా పిల్లలకింత విషం పెట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అంటూ ఏడ్చింది సత్యమ్మ. ఇంతకీ మీ ఆయనకి మంత్రాలొచ్చా? అడిగింది కళ్యాణిరావు. తేలు మంత్రం, దిష్టి మంత్రం లాంటివి తప్ప మనుషుల్ని పశువుల్ని చంపే మంత్రాలు రావు. అసలు ఆయన మనుషుల్ని చంపేటంత చెడ్డ మనిషి కాదు. మరి మంత్రగాడన ముద్ర మీ ఆయనకి ఎలా పడింది? ఎలా పడిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఆయనకు మాత్రం అన్నం పుణ్యం తెలియదు. వాళ్లతో పాటు వచ్చిన సర్పంచ్ని అడిగాడు రాహుల్. చంద్రయ్య మంత్రగాడన విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? చంద్రయ్య మంత్రగాడని ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. ఈ చుట్టుపక్కల పల్లెల్లో కూడా తెలుసు. చంద్రయ్య ఎవరికైనా చేతబడి అది చేశాడో లేదో తెలియదు, కానీ చేతబడిని బాణామతిని తిప్పికొట్టడం నాకు తెలుసు. పెద్దరెడ్డి గారి పశువులకి, కరణం గారి ఇంటికి ఎవరో చేతబడి చేశారు. చంద్రయ్యను తీసుకెడితే రెడ్డిగారి దొడ్లో, కరణం గారి వాకిట్లో, భూమిలో పాతిపెట్టిన నిమ్మకాయల్ని, బొమ్మల్ని బయటికి తీయడం నా కళ్ళతో చూశాను. ఎవరికైనా దెయ్యం పట్టినా, సుస్థి చేసినా చంద్రయ్యను తీసుకెళ్ళడం అందరూ ఎరుగున్న విషయమే. ఆయనకి మంత్రాలు రావు బాబు. ఏదో పొట్టకూటికి మంత్రాలు వచ్చినట్టు చేసేవాడు. ఆ బొమ్మలు అవి ఆయనే ముందు రోజు పాతిపెట్టి మరు రోజు మీ ముందు బయటికి తీసేవాడు. ఆ సంగతి మీరు గ్రహించలేకపోయారు. ఆయన నేర్చుకున్న ఆంజనేయస్వామి దండకమే శబ్దం రాకుండా పెదవులు కదిలించి చదివేవాడు. అదే మంత్రాలన్న భ్రమ కలిగించేవాడు. సో చంద్రయ్యకి మంత్రాలు రావు. మంత్రగాడన భ్రమ మాత్రం కల్పించాడు ప్రజల్లో. తాను పెంచి పోషించిన మూఢ విశ్వాసానికే తాను బలి అయ్యాడు. తన ప్రాణాలకు ముప్పు తానే తెచ్చుకున్నాడు. చాలామంది తేలు మంత్రం, పాము మంత్రం, దిష్టి మంత్రం వేస్తుంటారు. అది ఇలాంటి బోగస్. ప్రజల మూర్ఖత్వంతో ఆడుకోవడం ఇది. ఎంత తేలిగ్గా మూర్ఖులైపోతారు ఈ ప్రజలు. ఎంత తేలిగ్గా బోల్తా కొట్టించొచ్చి ఈ ప్రజల్ని. చేతిలోంచి విభూతులు, నోట్లోంచి శివలింగాలు తీయగానే వాళ్ళని బాబాలని నమ్మేస్తారు. వాళ్ళ కాళ్ల మీద పడిపోతారు. చేసిన పాపాలను, వచ్చిన కష్టాలను పోగొట్టుకోవడానికి సన్యాసుల చుట్టూ తిరుగుతారు. వీళ్ల బలహీనతల్ని వాళ్ళు చక్కగా క్యాష్ చేసుకుంటారు. జనజాగృతి ఒక్కటే దీనికి సరైన పరిష్కారం. ఆ రాత్రి ఊరి మధ్య ఉన్న దేవాలయం ప్రాంగణంలో మీటింగ్ ఏర్పాటైంది. ఊరి జనాలు సగం మంది అక్కడ చేరారు. గ్రామ సర్పంచ్, ఊళ్ళో ఇంకా కొందరు పెద్ద మనుషులు జనాల్ని బాగానే సమీకరించగలిగారు. కొందరు కింద, కొందరు ఆలయ ప్రహరీ గోడ మీద ఎక్కడ కూర్చోడానికి వీలుంటే అక్కడ కూర్చున్నారు. ఆ మీటింగ్లో రాహుల్ ఉపన్యాసమే హైలైట్. ఈ ఊళ్ళో కొద్ది రోజుల క్రితం నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఒకటి జరిగింది.
మంత్రగాడన్న నెపంతో ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి అతి కిరాతకంగా అతి దారుణంగా ఊరి జనాలందరూ చూస్తుండగా సజీవ దహనం చేశారు. నర్సింగాపురంలో, రాజానగరంలో, తిమ్మాపూర్లో ఇంకా చాలా చోట్ల ఇలాంటి సంఘటనలే జరిగాయి. తిమ్మాపూర్లో 4 ఆడవాళ్ళని మంత్రగత్తెలన్న అనుమానంతో ఒక మగాడిని కూడా హతమార్చారు. నాగపూర్లో ఒక స్త్రీని వివస్త్రను చేసి రాళ్లతో కొట్టి చంపారు. ప్రజల్లో సరైన శాస్త్రీయ అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని మా సర్వేలో తేలింది. కన్నునొచ్చినా కడుపునొచ్చినా ఎవరో చేతబడి చేశారనో బాణామతి ప్రయోగించారనో అనుకోవడం ఎంతో అజ్ఞానం. జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎరుకల గద్దెలకి, పూనకాల వాళ్ళ దగ్గరికి పరిగెత్తడం, వాళ్ళు నోటికి వచ్చింది ఏం చెప్తే అది పరమసత్యంగా నమ్మేయడం ఎంత మూర్ఖత్వం అనాలి. ఈ చంద్రయ్య విషయమే తీసుకోండి. అతడికి మంత్రతంత్రాలు ఏమీ రావని అతడి భార్య స్వయంగా చెప్పింది. ఎక్కడైనా భూమిలో నిమ్మకాయలు, బొమ్మలు తీసిన సంఘటనలున్నా అవి అంతకుముందు చంద్రయ్యే పూడ్చిపెట్టి ఇంకెవరో పూడ్చిపెడితే తను మంత్రబలంతో కనుగొన్నట్టుగా నాటకమాడేవాడని అతడి భార్య చెప్పింది. మంత్రగాళ్లుగా చలామణి అవుతున్న వాడని శోధిస్తే ఇలాంటి నిజాలే బయటపడతాయి. కొందరు వ్యక్తులు జనాల్ని భయపెట్టడం కోసం, వాళ్ళని తమ చుట్టూ తిప్పుకోవడం కోసం, తమ పలుకుబడిని పెంచుకోవడం కోసం, వాళ్ళ బలహీనతల్ని క్యాష్ చేసుకోవడం కోసం మంత్రగాళ్ళ అవతారం ఎత్తుతారు. అసలు మంత్రతంత్రాలు లేవు. అవన్నీ మనసు బలహీనత కల్పించే భ్రమలు. సుస్థి చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎరుకల గద్దెలకి వెళ్ళడం, సన్యాసుల్ని, బాబాల్ని ఆశ్రయించడం ఇదంతా వ్యర్థమైన పని. డబ్బుని, సమయాన్ని ఇంకా చాలా కోల్పోవాల్సి వస్తుంది. మీరు జబ్బు చేస్తే సరైన సమయంలో డాక్టర్ని కలిసి మందులు తీసుకోవాలి కానీ భూత వైద్యుల్ని, స్వాములని ఆశ్రయించి సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోకూడదు. ఈ లోపల జబ్బు తీవ్రత పెరిగి పరిస్థితి చేజారిపోయి జనంలోంచి ఒక యువకుడు లేచి అరిచాడు, మాకు ఆర్ఎంపీ డాక్టర్లు, ఆయుర్వేద వైద్యులు తప్ప పెద్ద డాక్టర్లు ఎక్కడ దొరుకుతారు సార్? బాగా చదువుకున్న పెద్ద డాక్టర్లంతా పట్నవాసంలో ప్రాక్టీస్ పెడతారు. దానికి వెంటనే సమాధానం ఏం చెప్పాలో తోచలేదు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న డాక్టర్లు బోర్డు పెట్టడానికి సిటీల వైపే మొగ్గు చూపుతారు. ఒకరో ఇద్దరో పల్లెల వైపు దృష్టి సారించినా వాళ్ళు రోగులకు మందులు ఇచ్చి ఫీజులు పుచ్చుకోవడం వరకే తప్ప జనాలని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం మటుకు చెయ్యరు. అది వచ్చిన దురదృష్టం. తరతరాలుగా వాళ్ళు అదే అజ్ఞానాంధకారాలలో మునిగిపోతున్నారు. రాహుల్ తన ఉపన్యాసాన్ని తిరిగి కొనసాగించాడు. మీరన్న మాట నేను ఒప్పుకుంటున్నాను. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికైనా డబ్బు ముఖ్యం కాదని నేననను. పట్నంలో ప్రాక్టీస్ పెట్టిన వారానికి ఒకరోజు పల్లెలకి తమ సేవలు అందించాలని, వాళ్ళ మంచి చెడ్డలు పరామర్శించాలని, శాస్త్ర సాంకేతిక రంగాలలో జనాల్ని ఎడ్యుకేట్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యాధికులైన గ్రామీణ యువకులకి కూడా నేను ఒక మనవి చేస్తున్నాను. రోజు రోజుకు సైన్స్ సాధిస్తున్న ప్రగతి, పలు విషయాలలో విస్తరిస్తున్న విజ్ఞానం పత్రికలలో ఆర్టికల్స్గా వస్తుంటాయి. అవి చదివి చిన్న చిన్న మీటింగులు పెట్టి మీరు తెలుసుకున్న విషయాలు నలుగురికి చెప్పడానికి ప్రయత్నించండి. మూఢ విశ్వాసాలను తరిమి కొట్టడానికి ప్రయత్నించండి. నేను మరోసారి చెప్తున్నాను, దేవరలు, దెయ్యాలు లేవు, బాణామతి చేతబడులు లేవు, మంత్రాలు, మహిమలు లేవని మీరు నిరూపించగలరా? ఉన్నాయని మీరు నిరూపిస్తారా? ఉన్నాయనడానికి సాక్ష్యంగా ఎన్నో సంఘటనలున్నాయి. ఆ సంఘటనలు కూడా మూఢ విశ్వాసాల మీద ఆధారపడ్డవే. ఎవరికో పాము కరిచి చేస్తే ఆ పాము మంత్రగాడి ప్రయోగం వల్ల వచ్చి కరిచిందనుకోవడం, దొడ్లో ఎద్దో గేదో చేస్తే అది మంత్రగాడి ప్రయోగమే అనుకోవడం, గద్దెలకో మంత్రగాళ్ళ దగ్గరికో వెడితే వాళ్ళు మన ఆలోచనలను కనిపెట్టి అందుకు అనుగుణంగానే కథలల్లి మూఢ విశ్వాసాలను రెచ్చగొట్టడం ఇది జరుగుతున్న కథ. తమ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆకట్టుకోవడం కోసం వాళ్ళు కొన్ని విద్యలు ప్రదర్శించడం కద్దు. అరచేతిలో విభూతి సృష్టించి ఇవ్వడం, శివలింగాలు కక్కడం లాంటివి. కొంచెం సాధన చేస్తే అతి సామాన్యుడు కూడా ఆ విద్యలు ప్రదర్శించవచ్చు. ఈ క్షణంలో మీరు చూస్తుండగా నేను సృష్టించి ఇవ్వగలను విభూతి, శివలింగం కూడా నోట్లోంచి తీసివ్వగలను అంటూ తన దగ్గరకు ఒకరిద్దరిని పిలిచి పిడికెడు విభూతి సృష్టించి వాళ్ళ దోసిట్లో పోశాడు. కొద్ది క్షణాల తర్వాత శివలింగాన్ని వాంతి చేసుకున్నాడు. బ్రౌన్ కలర్లో గులకరాయిలా ఉన్న ఆ చిన్న రాయిని 2 వేళ్ల మధ్యన ఎత్తి పట్టుకొని అందరికీ చూపాడు. చూసారా, ఇవి కేవలం హస్తలాఘవంతో ప్రదర్శించిన విద్యలు, మహిమలు, మంత్రాలు కావు. నేను బాబాను కాను. నేను యథార్థం చెప్పాను కనుక సరిపోయింది. కానీ లేకపోతే నా చుట్టూ చేరి భజన చేసేవారనుకుంటా. రోడ్డు పక్కన పడిన ఓ రాయిని తీసుకొచ్చి పసుపు కుంకుమతో బొట్టు పెట్టగానే ఆ రాయి దేవరో దేవతో అయిపోతుంది మీ ప్రాణానికి. ఆ రాయికి పూజలు చేయడం మొదలు పెడతారు. కొంచెం ఆలోచించి చూడండి అది ఎంత మూర్ఖత్వమో. ఆ తర్వాత నైనా ఇంకా కొంతమంది సభ్యులు మాట్లాడారు.
మూఢ విశ్వాసాలను ఖండిస్తూ కథ కొనసాగుతుంది.